హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో నా పేరు రాలేదండి అని. ఇంకా కొంతమంది డైరెక్ట్గా కట్టించుకోవట్లేదండి అని చెప్పేసి. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గ్రేస్ మార్క్స్ కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులో అప్లై చేయడానికి ఉండదు. స్టూడెంట్స్ కాంట్ అప్లై గ్రేస్ మార్క్స్ ఇన్ దీస్ కేసెస్. ఏమేంటి ఆ కేసులు అని చెప్తాను ఇప్పుడు. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక ఏ కేసుల్లో మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలి కాదు, అది 30 అయినా 23 అయినా, అది 9 అయినా 7 అయినా, అది 10 అయినా 8 అయినా. ఫస్ట్ కేసు వచ్చేసరికి సబ్జెక్ట్స్ బ్యాలెన్స్. సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అయితే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసినారు అంటే ఇక ఇక పీసీసీఎం కోసం అయి ఉండాలి. అంటే బ్యాక్లాగ్స్ ఏమీ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉండకూడదు. ఇప్పుడు 4 సబ్జెక్టులు ఉన్నాయి, 4టికి 30 మార్కులు సరిపడా పెట్టుకున్నప్పుడు ఇంకా బ్యాక్లాగ్స్ ఏం మిగలవు కదా, అవి ఎలిజిబుల్ అయిపోయి అప్లై చేసుకుంటారు కదా. ఆ కేసులో మీకు పీసీసీఎంఏ మీకు వచ్చేస్తుంది. లేదు, మీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి, అందులో 5 సబ్జెక్టులకే మీకు 30 మార్కులు సరిపోయినాయి, అప్పుడు ఒకటి 6వ సబ్జెక్ట్ మిగిలిపోయింది కదా, అది మరి ఏం చేయాలి? అది సబ్జెక్టు సప్లీ రాసి పాస్ అయ్యి మిగతా 5 సబ్జెక్టుకు 30 కనుక ఉంటే అప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇలాంటి కేసుల్లో సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నట్టయితే మీరు ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవాలి. సింపుల్గా చెప్పేది ఏంటంటే, నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే అది పీసీసీఎంఎం కోసమే, లేకపోతే ఓడి తర్వాత వచ్చే ఓడి కోసమే. అంతేగాని ఇక ఫ్యూచర్లో గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్స్ ఏవి రాయటానికి ఉండదు. అది అప్లై చేసిన సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అప్లై చేయని సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఈ కేసులో కుదరదు. ఇక రెండో కేసు వచ్చేసరికి చూసారా, డీటైన్ కేసు. మీరు అటెండెన్స్ షార్టేజ్ వల్ల డీటైన్ అయ్యారు, లేకపోతే మీ క్రెడిట్స్ తగ్గటం వల్ల డీటైన్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది? మీరు మళ్ళీ రీఅడ్మిట్ అవుతారు. అయితే మీతో పాటు చదివే వాళ్ళు, ప్రయాణించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా ప్రయాణంలో. అప్పుడు వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటా ఉన్నారు, నేను కూడా అప్లై చేసుకుంటా అంటే కుదరదు. ఎందుకు? నువ్వు థర్డ్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో డీటైన్ అయ్యావు. అయితే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత అప్లై చేసుకోవాల్సింది గ్రేస్ మార్క్స్. ఫైనల్ ఇయర్ లోపల కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ అప్లై చేసుకోవడం కుదరదు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఈ కేసులో ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు నువ్వు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదరదు. 4th ఇయర్ అయిన తర్వాతనే అవి కూడా సబ్జెక్ట్స్ ఎలిజిబిలిటీ నేను చెప్పాను కదా, అప్లై చేస్తే సరిపడా ఉంటేనే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. డీటైన్ కేసులో కుదరదు. మరి రీఅడ్మిట్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? రీఅడ్మిట్ అయిన తర్వాత నువ్వు ఏ రెగ్యులేషన్లో పడతావో ఆ రెగ్యులేషన్ రూల్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు R16 వాళ్ళు R18 కింద పడ్డారు, వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఓకే, ఇప్పుడు ఇస్తున్నారు. మరి ఇప్పుడు R18 వాళ్ళు R22లో పడ్డారు, వాళ్ళ గ్రేస్ మార్క్స్ లేవు, వాళ్ళకు ఉండవేక. అంటే మీ లైఫ్ని మీరే, మీ బెనిఫిట్ని మీరే కాలుతో తన్నుకున్నట్టు అన్నమాట అది డీటైన్ అయితే. ఈ కేసులో మీకు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదరదు. అప్పుడు మీరు రీఅడ్మిట్ అయిన బ్యాచ్ వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్స్ గ్రేస్ మార్క్స్ ఉంటే అప్పుడు అప్లై చేసుకోవడం కుదురుతుంది. ఇక నాట్ సఫిషియంట్ ఫర్ ఎక్స్టర్నల్స్ అంటే ఇక్కడ చాలా కేసులు ఉంటాయి ఇందులో ఒక దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మేము కొంతమంది ఇంటర్నల్స్ 20 వచ్చినాయి, ఎక్స్టర్నల్ 10 వచ్చినాయి. అయితే ఇక్కడ ఎంత రావాలి? ఇంకా 16 రావాలి. ఈ 16 సరిపడా ఉంటే 46 అవుతాయి, నో ప్రాబ్లం. కాకపోతే ఆ 16 దీనికి సరిపోలేదనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్కి అప్పుడు కూడా మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి కుదరదు. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి ఇంటర్నల్ 0 ఉండి ఎక్స్టర్నల్లో నేను పాస్ అయిపోయానండి, 26 వచ్చేసినాయి, మరి నాకు 14 కావాలిగా, మొత్తం టోటల్ 2 కలిపితే, మరి ఆ కేసులో ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. ఆ కేసులో ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్లో
మీ నెంబర్ వస్తుంది. గ్రేస్ మార్క్స్ ఇంటర్నల్కి అయితే యాడ్ అవ్వవు, కానీ ఎక్స్టర్నల్లో పాస్ అయి ఉన్న ఆ 26కి 14 కనుక ఉన్నాయనుకో గ్రేస్ మార్క్స్ మీకు, అవి పెట్టుకుంటే 26 + 14 40 అవుతాయి. కానీ ఆ మార్కులు ఎక్స్టర్నల్కే యాడ్ అవుతాయి. ఇంటర్నల్ 0 అలా ఉంటాయి. కానీ మెమో వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, 26 + 14 40 ఎక్స్టర్నల్లో వచ్చినట్టు చూపిస్తుంది. అందుకే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ ఇంటర్నల్స్ యూ కాంట్ అప్లై గ్రేస్ మార్క్స్. అది దాని అర్థం. అంతేగాని వీళ్ళు తెలియక నాకు 0 వచ్చినాయి, ఎక్స్టర్నల్లో 24 వచ్చినాయి, ఇప్పుడు 16 నేను అప్లై చేసుకోవాలి కాదు కదా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ కేసులో అలాంటి రూల్ ఏం లేదండి. ఇంటర్నల్ అంటే ఇంటర్నలే, ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్. కాకపోతే రెండు కలిపితే 40 అవ్వాలి. అది ఎక్స్టర్నల్ సఫిషియంట్ లేకపోతే అది వేరే విషయం. ఇక్కడ రకరకాల కేసులు ఉంటాయండి. ఇవి ఇక్కడ చెప్పడానికి 100 రకాల కేసులు ఉంటాయి. అయితే ఇప్పుడు మొన్నటి వరకు వచ్చేసరికి రీఅడ్మిటెడ్ వాళ్ళకు యాక్సెప్ట్ చేసేవాడు కాదు, యూనివర్సిటీకి పోయి అడిగేవాళ్ళు వీళ్ళు, సార్ మా నెంబర్ రాలేదండి అని. అయితే వాళ్ళు ఏమనేవాళ్ళు, నువ్వు R16 కాదు, R18 కాదు, నీకు ఈ గ్రేస్ మార్క్స్ అనేవి కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ నువ్వు ఎలిజిబుల్ కాదు, 2 రెగ్యులేషన్ కాదు, సప్లీ రాసుకొని పోవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. లాస్ట్ ఇయర్ అలాగే రిజెక్ట్ చేశారు చాలామంది నా స్టూడెంట్స్. అదే రిజెక్ట్ అయిన స్టూడెంట్స్ మొన్న అప్లై చేసుకొని PCCML తీసుకున్నారు. అయితే వీళ్ళు మనుషులను బట్టి కొంతమందికి చెప్తున్నారు, కొంతమందికి చెప్పట్లేదు ఇలాంటి విషయాలు. ఈ సంవత్సరం మాత్రం మొత్తానికి అయితే వాళ్ళు పంపించారు. ఎందుకంటే ఈ R18 బ్యాచ్ని మొత్తాన్ని వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు బయటికి పంపించేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా. ఇక వచ్చేసరికి ముందు మరి 30-23 ఉంటాయో ఉడతాయో కానీ మొత్తానికైతే 2024 2025 వాళ్ళకి మాత్రం 9-7 ఉన్నాయి ప్రస్తుతానికి. నేను చెప్పొచ్చేది ఒకటే, ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటే అది డిసడ్వాంటేజే మీకు, ఎందుకంటే పర్సంటేజ్ పెరిగి సావదు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే 5 క్రెడిట్స్ ఉండి సావు, 120 క్రెడిట్లకి 152 చూపిస్తాయి, 8 క్రెడిట్స్ వదిలితే. ఇలా చేస్తే అప్పుడు మీకే రాసు. దాని బదులు మీరు సప్లీలో పాస్ అయ్యి అవి రాసుకొని ఇది అవ్వటమే బెటర్. పర్సంటేజ్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది. ఇదేంటంటే తగ్గిన మార్కులు ఎన్ని ఉన్నాయో అన్నీ యాడ్ చేస్తారు, 30 యాడ్ చేయరు అక్కడ. ఓకేనా, మొత్తానికైతే ఈ 3 కేసులే కాదు ఇంకా చాలా కేసుల్లో కూడా గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి కుదరదు. ఓకేనా, అందుకనే మీ నెంబర్స్ రావట్లా. డైరెక్ట్ కనుక ఎలిజిబుల్ ఉంటే కట్టుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోయిన వాళ్ళు కట్టించుకున్నారనుకోండి, యూనివర్సిటీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం అయితే రిజెక్ట్ చేసిన దాకా ఎక్కడా లేవు. లాస్ట్ ఇయర్ బాగా రిజెక్ట్ చేశారు. ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్.